మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. ఇప్పుడు మెయిన్ ప్రభలతో పాటుగా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ రెండు ప్రభలు ఒకవైపు ఉంటే మరోవైపు 9 ప్రభలు ఉంటాయి. ఈ మొత్తము అంటే అటు పాలగుమ్మి అదేవిధంగా మొసలపల్లి ప్రభలు రెండు కూడా మిగిలినటువంటి 9 ప్రభలతో చర్చలు అయితే కొనసాగిస్తూ ఉంటారు. ఏకాదశ రుద్రులు 11 మంది కూడా ఈ 11 గ్రామాలకు సంబంధించినటువంటి అసలు వీళ్ళ అభివృద్ధి ఏంటి, వీళ్ళకి ఏం కావాలనేది చర్చలు జరిపిన తర్వాత ఈ ప్రభల తీర్థం అనేది ముగుస్తుంది. ఇక్కడ నుంచి ప్రభలన్నీ తిరిగి మళ్ళీ వాళ్ళ స్వగ్రామాలకైతే చేరుతూ ఉంటుంది. కానీ లక్షలాది మంది దాదాపుగా రాష్ట్ర పండుగగా ఈ జగ్గన తోట ప్రభల తీర్థాన్ని ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు కనీవిని ఎరిగిన విధంగా అయితే ఆ పబ్లిక్ చూడడానికి వస్తున్నటువంటిది అయితే ఉంది. ఇంచుమించుగా 5 లక్షల మంది వరకు వస్తారనే ఒక అంచనా అయితే ఉంది. అనేక ప్రాంతాల నుంచి ముఖ్యంగా చూస్తే అటు ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఈ జగ్గన తోట ప్రభల తీర్థం చూడడానికి అయితే వస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్నేహితులు బంధువుల్ని తీసుకురావడం, సోషల్ మీడియాలో ఎక్కువగా వీటికి సంబంధించినటువంటి వివరాలన్నీ బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అనేక మంది వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు, చూడడానికి ఎట్లా ఉంది, ఈ ప్రాంతమైనా ఎవరైనా తీసుకొచ్చారా? మాది ఇక్కడే అండి, మొసలపల్లి. మా అమ్మ వాళ్ళ ఊరు ఇది. చిన్నప్పటి నుండి ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి. అండ్ ఎవ్రీ ఇయర్ దర్శనం చేసుకుని 11 స్వాముల్ని మళ్ళీ ఇంటికి తీర్థం అంతా చూసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాము. వీళ్ళు మా ఫ్యామిలీ లైక్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, సో వాళ్ళని ఫస్ట్ టైం తీసుకొస్తున్నాం ఇక్కడికి. ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి రావడానికి? ఇది ఎప్పుడైనా చూసారా? ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. మేము భీమవరం దగ్గర ఆక్వీడ్ అని ఊరి నుంచి ఆల్మోస్ట్ 3 hours ట్రావెల్ చేసుకుని వచ్చాము పొద్దుట. సో చాలా హైప్ చేశారు, చాలా బాగుంటుంది, చాలా అన్నీ తీసుకొస్తారు. చాలా పెద్ద పెద్దవి మొత్తం పొలాల నుంచి తొక్కుంటా వాటర్ నుంచి కాలువ నుంచి వెళ్ళి అన్నీ ఒకటే చోట చూడొచ్చు అని అవకాశం మనకు వచ్చినందుకు మిస్ అవటం ఎందుకు, సరే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాము అని. చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే? ఎప్పుడు చూడనటువంటివి కదా? ఎప్పుడు చూడలేదు, మాకు ఇంతకు ముందు ఎప్పుడు వినలేదు కూడా. ఇయరే విన్నాక ఇంత పెద్దదని ఎప్పుడు తెలియదు మాకు కూడా. చూసాక ఇట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ కానీ డిజైన్స్ కానీ చూస్తుంటే ఎప్పుడన్నా అనిపించిందా ఇట్లాంటివి? చూసారా అసలు? ఎక్కడ చూడలేదండి, వినలేదు కూడా ఇలాంటివి జరుగుతాయని. కానీ అంత ఎక్స్పీరియన్స్ చేయటం చాలా బాగుంది. వి ఫీల్ లక్కీ దట్ ఇది మన కోనసీమ జిల్లాలోనే జరుగుతుంది, ఇంత క్లోజ్గా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాము అని చాలా ఆనందంగా ఉంది. జనరేషన్స్ మారిపోతున్నాయి, పెద్దవాళ్ళు పిల్లలను కూడా తీసుకొస్తున్నటువంటిది అయితే ఉంది. మొత్తం మీ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ మొత్తం ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ నుంచి వచ్చారు? వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఇక్కడ అమలాపురం, గోగులమఠం, రాజోలు, ఆకువీడు, భీమవరం. ఎంతమంది వచ్చారు ఇక్కడికి ఇదంతా చూడడానికి, చూపించడానికి? 15 మెంబర్స్ దాకా వచ్చాం. 15 మెంబర్స్. ఏమనిపిస్తుందండి ఇవన్నీ చూస్తుంటే? చాలా మంది ఇప్పుడు కొన్ని జనరేషన్స్కి అయితే తెలియదు ఇవి, పెద్దవాళ్ళు తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళు ఎవరో పట్టించుకోవట్లేదు కూడా. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? మా చిన్నప్పటి నుంచి జరుగుతుందండి. ప్రతి సంవత్సరము కూడా ఈ విధంగా మేము వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళటం అలవాటు. అందుకనే ఈ సంవత్సరం వీళ్ళందరికీ చూపిందాము అని చెప్పి తీసుకుని వచ్చాం. మా చిన్నప్పటి నుంచి మా తాతలు ఇలా ప్రాముఖ్యత చెప్పారు. అసలు ఈ 11 ఊళ్ళ నుంచి స్వాములు వస్తారు, ఇది 500 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ఇది జరుగుతుందని మాకు చెప్పి మాకు బాగా అలవాటు చేపించారు. ఇది మా పిల్లలకి తర్వాత జనరేషన్ కూడా చెప్తూ ఉంటాం. సో ఇది అలా కామన్ జరుగుతూ ఉంటుంది. సో సార్, ఇంత ప్రభల తీర్థం, ఇంతమంది జనం ప్రభలు ఒక పక్క నుంచి వస్తూనే ఉన్నాయి, నీళ్ళల్లో నుంచి పొలాల్లో నుంచి తొక్కుకుంటూనే వస్తున్నారు, కాలువలు దాటుతున్నారు. అసలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి చాలా మందికి ఒకప్పుడు ఎలా ఉండదో తెలియదు. మీరు ఎప్పుడైనా చూస్తారు? ఇదే ఫస్ట్ టైమా? నేను గత 28 సంవత్సరాల బట్టి కంటిన్యూ వస్తానన్నానండి. అప్పటి నుంచి ఇదే రద్దీ, ఇదే రష్ ఇలాగే ఉండేది. ఇంత రష్లో కూడా పొద్దున్న వచ్చిన వాళ్ళు సాయంత్రం 5 గంటల వరకు ఇది చూసి ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసి వెళ్తారు. చాలా బాగుంటుంది. ఇప్పుడు గత 28 సంవత్సరాల బట్టి వస్తున్నా ఈరోజు కూడా నాకు కొత్తగానే ఉంటుంది. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది. సో ప్రభల తీర్థం దాదాపుగా ఇప్పటికీ 456 సంవత్సరాల నుంచి కంటిన్యూగా జరుగుతుంది. అనేక 50 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, 60 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు, అలా వయసు పెరిగే కొద్ది ప్రతి సంవత్సరం ఇక్కడ జగ్గన తోటలో జరిగేటటువంటి ఈ ప్రభల తీర్థాన్ని చూడడానికి వస్తున్నటువంటిది అయితే ఉంది.